1990 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థలపైన నష్టాలను ఎదుర్కొంటూ పాత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ కార్మిక సంఘాల నిరసనల మధ్య సింగరేణి సంస్థ 500 కోట్ల నష్టాలతో మూతపడే స్థాయికి చేరుకుంది. సింగరేణి సంస్థలో పనిచేసే బొగ్గు గని కార్మికులు 40,000కు పైగానే ఉండేవారు. భూమి లోపల ఉన్న బొగ్గు గనుల్లో పనిచేయడం వల్ల కార్మికులు తరచూ ప్రమాదాలలో పడుతూ ప్రాణాలు కూడా కోల్పోయేవారు. కళ్ల ముందే తోటి కార్మికులు చనిపోతూ ఉండటంతో కార్మికులు బొగ్గు గనుల్లో పనిచేయడానికి ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు. సింగరేణి కార్మికులకు రక్షణ కల్పించడం ఆ సంస్థకు చాలా కష్టంగా ఉండేది. కార్మికుల ప్రాణనష్టం సింగరేణి సంస్థకు చాలా చెడ్డ పేరు కూడా తీసుకువస్తూ ఉండేది.